హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఇంకో హౌస్ సేల్కి అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఎక్కడుందంటే మన కర్నూలు నుంచి రీసెంట్గా మన గార్యాపురంకి వెళ్ళే హైవే రూట్ అనేది కొత్తగా ఓపెన్ అయింది అనమాట. మనకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన కర్నూలు నుంచి గార్యాపురంకి వెళ్ళే న్యూ హైవే రూట్ అనమాట. సో ఆ హైవే రూట్కి పక్కనే మనకైతే ఈ 2 BHK హౌస్ అయితే సేల్కి వచ్చింది. అండ్ ఈ హౌస్కి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు పక్కనే చూసుకోవచ్చు అండి, సీసీ కెమెరా మెయిన్ సెంట్రల్ రూమ్ ఉంటుంది అనమాట. హైవేకి సంబంధించిన సీసీ కెమెరా సెంట్రల్ రూమ్ అనమాట అది. సో దాని పక్కనే మనకైతే హౌస్ అయితే ఉంటుంది. సో సేఫ్టీ అయితే ఉంటుంది. అండ్ ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి 2 BHK హౌస్ ప్రైస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది. సో ఈ హౌస్ వచ్చేసి ప్రైస్ ఎంత చెప్పారు, ఏంటి, ఇది వర్తా కాదా తెలియాలంటే మనమైతే ఫస్ట్ ఇల్లు మొత్తం చూద్దాము. ఇల్లు మొత్తం చూసిన తర్వాత మేము ప్రైస్ చెప్తాము, దీంట్లో ప్లస్లు మైనస్లు అన్ని కూడా చెప్తాము అనమాట. సో ఫస్ట్ అయితే ఇల్లు చూద్దాము. ఇల్లు చూసిన తర్వాత మీకైతే ఆ ప్రైజెస్ అన్ని చెప్తాము. అండ్ ఇది 1 minute లో చెప్పడానికి అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ కాదండి. సో ఒక టోటల్ హౌస్ కాబట్టి మీరు మొత్తం ఇక్కడ దాకా ప్రతిసారి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది హౌస్ లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది. సో మనమైతే ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ హౌస్ మొత్తం చూసిన తర్వాత ప్రైస్ గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం వచ్చేసి ఫస్ట్ హౌస్ గురించి స్టార్ట్ చేసుకుంటే హౌస్ బయట మీకు అయితే మెయిన్ ప్లస్ పాయింట్ చూపిస్తాము. సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి ఈ హైవేకి వచ్చేసి మనకు వచ్చేసి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, ఫస్ట్ బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ వచ్చేసి పైన పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ మనకి ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఏదైనా అయితే పోలీస్ వాళ్ళు ఉంటారు కదా. సో ఈ హైవే రూట్ కి సంబంధించిన పోలీస్ వాళ్ళు వచ్చేసి అక్కడ పైన ఉంటారు. అండ్ కింద వచ్చేసి చిన్న క్లినిక్ లాగా మనకి ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయడానికి కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఇక్కడ కింద హాస్పిటల్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకు ప్లస్ పాయింట్ అయిపోవచ్చు. మెయిన్ హైవేకి పక్కన అనమాట. ఇంత చాలా వరకు ప్లస్ పాయింట్లు వచ్చేసి చాలా తక్కువ. అండ్ నేషనల్ హైవేకి పక్కనే మనకు వచ్చేసి ఇది దొరకడం అంటే చాలా కష్టం అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు రోడ్ కూడా ఉందన్నమాట. సో ఈ రోడ్ వచ్చేసి మనకు 33 feet రోడ్ అండి. సో 33 feet అనమాట ఇది. సో 33 feet రోడ్ పక్కనే మనకు వచ్చేసి హౌస్ అయితే ఉంది. సో హౌస్ బయట మనం చూసుకుంటే ఫస్ట్ ఎంట్రెన్స్ అవ్వగానే మనకైతే ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందండి. సో చూసుకోవచ్చు, మినిమం ఒక 3-4 కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో చాలా ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇలా మనకు అవసరం లేదనుకుంటే ఇదంతా ఈ ప్లేస్ మనం గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు, మొక్కలు నాటుకొని మంచిగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ బయట చూసుకోవచ్చు, ఇలా మొక్కలు పెట్టుకున్నారు వీళ్ళైతే. సో చూసుకోవచ్చు, మంచిగా మొక్కలు నాటుకొని పెట్టుకున్నారు. అండ్ తులసి చెట్టు కోసం కూడా మనకైతే ప్లేస్ ఉంది. సో మళ్ళీ ఇంట్లో సపరేట్గా ప్లేస్ అవసరం లేదు. సో తులసి చెట్టు కోసం మార్నింగ్ లేచి పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో చాలా బాగుందండి బయట ప్లేస్ అయితే. సో ఈవినింగ్ పూట మంచిగా కూర్చొని ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో చిల్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ హౌస్ తీసుకొని ఫ్రెండ్స్తో ఏదైనా మనకు పెన్ హౌస్ లాగా యూస్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఫామ్ హౌస్ లాగా యూస్ చేసుకోవడానికి అయితే హౌస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హౌస్కి సేఫ్టీ కూడా మనకి సీసీ కెమెరాస్ అయితే చూడండి. సో ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక సీసీ కెమెరా. సో మనకైతే సీసీ కెమెరా కూడా సేఫ్టీ అయితే ఉంది. అండ్ హౌస్ బయట వచ్చేసి పెద్దగా డిజైనింగ్ లేదండి. సో సింపుల్గా చాలా బాగా కట్టించినారు వీళ్ళు. హెవీగా లుకింగ్ కాకుండా సింపుల్గా బాగుంది. అండ్ ఈ హౌస్కి బయట వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ సంపు అయితే ఉందండి. సో మనం చూసుకుంటే ఇక్కడ సంపు ఉంది. సో ఇది సంపు అనమాట ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే బోర్ ఇక్కడ ఉందండి. సో బోర్ ఉంది ఇది ప్లేస్. సో ఇది బోర్ ఉన్న ఏరియా. అండ్ ఇక్కడ బయట వచ్చేసి మనకు ట్యాప్ అయితే ఉంది. సో ట్యాప్ ఎందుకంటే మనకు బయట నుంచి ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇక్కడనే కాల్ వాష్ చేసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటే కాకుండా మనకు వచ్చేసి రైట్ సైడ్లో ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట. సో వాషింగ్ ఏరియా లాగా. సో చూసుకోవచ్చు, అక్కడ చిన్న ట్యాప్ అయితే ఉంది చూడండి. సో మనం బయట ఇక్కడ కూడా మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ కోసం చూడ మనకి ఇక్కడ పెట్టి చిన్న లైట్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది సింపుల్గా. అండ్ చిన్న చెట్టు కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంటి ముందు చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా చెట్లు పెట్టుకోవాలి లేకపోతే మనకు గార్డెనింగ్ ఫార్మింగ్ అని ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ అయితే చాలా యూజ్ అవుతుంది వాళ్ళకైతే. మనం వచ్చేసి హౌస్ బయట చూసుకుంటే మెయిన్ వచ్చేసి మనకు పవర్ సప్లై బోర్డ్ అండి. సో పవర్ సప్లై ఆల్రెడీ మీటర్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మోటార్కి సంబంధించిన బోర్డ్ అనమాట. సో మనకు వచ్చేసి బయట మోటార్ అన్ని సంబంధించింది. బట్ ఈ వైర్స్ ఒకటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి చూసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి బాత్రూమ్ అండి, వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అయితే ఉంది. సో ప్లంబింగ్ వర్క్ కూడా అన్ని చాలా బాగుంది, ఫ్రీగా అయితే ఉంది. సో కొంచెం పెద్దగా ఉందండి, మరి అంత చిన్నగా కాకుండా పెద్దగా ఉంది. ఎవరైనా మనకు బయట నుంచి బంధువులు కానీ ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడే వాష్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ పక్కనే చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో స్టెప్స్ ప్లస్ పాయింట్ అండి, చాలా విత్ ఎక్కువ ఉందన్నమాట. చిన్నగానే ఉన్నాయి స్టెప్స్. మన ఇంట్లో ముసలి కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కాలంటే కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇంటి బయట మనం చూసుకుంటే వాషింగ్ ఏరియా అండి. సో మనకు వచ్చేసి ఇది వాషింగ్ ఏరియా కింద చూసుకోవచ్చు ఇంటి పక్కనే. సో ఇంటి బయట వాషింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు. సో మనకు వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ వాషింగ్ ఏరియా. వాటర్ వెళ్ళడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. అండ్ మనకు వచ్చేసి ఒక కాంపౌండ్ వాల్ కూడా ఉంటుందండి. చిన్న కాంపౌండ్ వాల్ సింపుల్గా చెప్పవచ్చు అనమాట. మనకు పక్క ఇంటి వాళ్ళతో సంబంధం లేకుండా మనకంటూ సపరేట్గా ఒక కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి ఇంకొక వాషింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. మనకు ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకోవడానికి పెట్టుకుని కూడా మనం పక్కనే చూసుకుంటే మనకు అది వాషింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలానే మనం ముందుకు వచ్చేస్తే హౌస్ బయట మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంది ఇక్కడ.
సో స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వాషింగ్ ఏరియా అండి బయట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఒక వాష్ బేసిన్ కూడా ఉంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఏమైనా పెట్టినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ప్రతిసారి వాషింగ్ ఏరియాలో మనం వాష్ చేసుకోకుండా హ్యాండ్స్ అలాంటివి ఇక్కడ వాష్ చేసుకోవచ్చు అనమాట. వాషింగ్ ఏరియా మనకు వాష్ బేసిన్ ఇక్కడే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనం బట్టలు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ పాయింట్ చూసుకోండి. సో ఇక్కడ మనం వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకుంటే పైప్ కనెక్షన్ అయితే డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది పక్కన కూడా మనకి హౌస్ బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంది. సో మనకంటూ హౌస్కి సపరేట్గా స్పేస్ చాలా బాగుంది. అండ్ బయట కూడా ఒక ట్యూబ్ లైట్ చిన్న లైట్ పెట్టుకోవడం కూడా ఇక్కడైతే ఉందండి. సో ఇది అండి బయట హౌస్ మొత్తం. ఇంకా ఇంట్లోకి వెళ్దాము. ఇంకా ఇంట్లోకి ఎంటర్ అవుదాం. సో ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్ డోర్ అండి. సో డోర్ చూసుకొని మనకు వచ్చేసి సేఫ్టీకి అయితే చాలా బాగుంది. మస్కిటోస్ రాకుండా వీళ్ళు సేఫ్టీ డోర్ పెట్టించారు. సో ఇల్లు అయితే సేఫ్టీగా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో మెయిన్ మనకు హౌస్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చూడండి. అండ్ బయట చూసుకోవచ్చు టైల్స్తో కవర్ చేశారు. ఈ టైల్స్ వల్ల మనకు పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ కలర్ పోతుందనే టెన్షన్ ఉండలేదండి. సో టైల్స్ అనేది జస్ట్ వాటర్ కొట్టి క్లీన్ చేసేస్తే అయిపోతుంది. సో ఇంట్లోకి ఎంటర్ అయితే మనకు వచ్చేసి నార్త్ సైడ్ ఇంకో చిన్న డోర్ అయితే ఉంటుందండి. సో నార్త్ సైడ్ వచ్చేసి ఇది డోర్ అనమాట, చిన్న డోర్. ఇటు సైడ్ కూడా ఎంట్రీ ఉంటుంది. ఇది హాల్ అండి. మనం హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ హాల్ ఇది. సో టీవీ వాల్ ఏరియా అంతా. సో టీవీకి వచ్చేసి మనం సపరేట్గా పైన ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇలా చిన్న చిన్న డాగ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ అలా పైన హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ సపరేట్ ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. సిమెంట్తో చేయించారు కాబట్టి మనకు స్టాండర్డ్ అయితే ఉందన్నమాట. వెయిట్ బాగా క్యారీ చేస్తుంది. సో మంచి ప్లేస్ అయితే బాగుందండి. ఇది టీవీ వాల్ ఏరియా కోసం చాలా బాగా ఇప్పించారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం వచ్చేసి మనకు ఇక్కడ ఒక కిటికీ అయితే ఉందండి. సో నార్త్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక కిటికీ ఉంది. సో వెంటిలేషన్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. సో ఈస్ట్ సైడ్ డోరు నార్త్ సైడ్ డోరు ఈ కిటికీస్ ఓపెన్ చేసుకుంటే డే టైంలో మనకు మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. సపరేట్గా మళ్ళీ మనం లైట్స్ అనేది ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డే టైంలో పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉండదు. సో చాలా బాగుంటుంది. సో హాల్లో చూసుకోవచ్చండి స్పేస్ చాలా పెద్దగా ఉంది. సో చూడండి ఇక్కడ సోఫా సెట్ ఇలా వేసుకున్నా కూడా మనకైతే స్పేస్ ఇంకా చాలా బాగుంది పెద్దగా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు మీటర్ బాక్స్ ఏరియా ఉంటుంది ఇక్కడ. సో మీటర్ బాక్స్ వచ్చేసి మనము హౌస్లో ఎక్కడైనా మనకు పవర్ సప్లై ప్రాబ్లం ఉందంటే ఇక్కడ మీటర్లోనే చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. అండ్ మనం పీయూపీ చూసుకోవచ్చండి. సో పీయూపీ సింపుల్గా చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా బాగుంది. సో పీయూపీ చూసుకోవచ్చు, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ లైటింగ్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ హాల్లో మనకు ఈ శివుంది చూసుకోవచ్చు, ఐడల్ది. సో శివుంది డిజైనింగ్ చాలా బాగా ఇచ్చారనమాట. ఈ వాల్కి ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. సో లిటరల్గా చిన్న చిన్న షోకేస్ ఐటమ్ కూడా చేపించారు. సో ఇవన్నీ చూసి అర్థం చేసుకోవచ్చండి ఈ హౌస్ మీద వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అనేది. సో వీళ్ళు చాలా ఇంట్రెస్ట్తో కట్టించుకున్నారు. బట్ వీళ్ళేమంటే వాళ్ళ పిల్లలకి స్కూళ్ళకి దానికి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. అంతేగాని ఇంకేం ప్రాబ్లం లేదండి. వీళ్ళకి వచ్చేసి కర్నూలు లోకల్లో ఇంకా వేరే హౌస్ కట్టిస్తున్నారట. సో ఆ హౌస్ అక్కడ షిఫ్ట్ అయిపోతే పిల్లలకు స్కూళ్ళకు దానికి వాళ్ళ వర్క్స్కి దగ్గరగా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే కర్నూలు లోపలికి షిఫ్ట్ అవుతున్నారు. ఇది సిటీ అవుట్కట్స్లో వీళ్ళు సేల్ అయితే పెట్టారు. సో ఇంతే అండి వీళ్ళు సేల్ చేస్తుంది. అంతేగాని ఇంకా ఏ ల్యాండ్ లిటిగేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏది లేదు. హౌస్ అయితే వాళ్ళు సేల్ చేసిన రీజన్ ఇదే అనమాట. ఇంకా ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా చూడండి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హౌస్లో 2 ఉన్నాయండి బెడ్రూమ్స్ మనకు. సో రైట్ సైడ్ వచ్చేసి మనం చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ బయట మనం చూసుకుంటే దేవుని పటాలు పెట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ మనం వచ్చేసి బెడ్రూమ్కి ఎంట్రన్స్ దగ్గర కూడా చూడండి ఇలా పైప్స్ అయితే పెట్టారు, డోర్ కర్టన్స్ అనమాట. సో మనం ఇలా కర్టన్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. సో కర్టన్ క్లోజ్ చేసుకుంటే కూడా మనకు డోర్ కనిపించదు. సో మనకు చాలా బాగుంటుంది అనమాట కొంచెం సేఫ్టీ పరంగా కూడా. అండ్ లోపలికి వెళ్ళి చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే లేదండి, పవర్ పోయింది ఏమనుకోదండి. సో జస్ట్ మేము రాకముందు పవర్ ఉన్నది, బట్ ఇక్కడ మాత్రం జస్ట్ ఇప్పుడే పవర్ పోయింది. సో కిటికీలు ఓపెన్ చేస్తే మనకు లైటింగ్ అనేది వస్తుంది. కొంచెం ఓపెన్ చేస్తాము. సో ఏమనుకోదండి, లైటింగ్ కోసం కిటికీలు ఓపెన్ చేస్తుంది, మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది, అంతేగాని ఇంకేమనుకోదండి. అండ్ మనకు ప్రతి కిటికీకి కూడా వీళ్ళైతే డోర్ కర్టన్స్ పెట్టించుకున్నారు. ఈ కర్టన్స్ పెట్టిన వల్ల ఏమవుతుందంటే మనకు హౌస్ అనేది నీట్గా ఉంటుందండి చూడడానికి. సో చూసుకోవచ్చు మనకు ఇటు సైడ్ ఒక కిటికీ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇంకో కిటికీ ఉంటుంది. దీనివల్ల వెంటిలేషన్ మనకు బాగుంటుంది. డే టైంలో లైటింగ్ అవసరం లేదనమాట. సో చూసుకోవచ్చు ఇప్పుడు లైటింగ్ ఎంత బాగుందో, ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ర్యాక్ ఉందండి సింపుల్గా మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. అండ్ మనం ఒక బీరో పెట్టుకోవడం కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం బెడ్ పెట్టుకోవచ్చు. సో బెడ్ కోసం అయితే స్పేస్ ఉంది. అండ్ బెడ్ పెట్టుకుని కూడా మనకు వచ్చేసి చాలా స్పేస్ బాగా అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సీలింగ్ కూడా సో సింపుల్ గా డిజైనింగ్ అయితే సీలింగ్ చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చిన సీలింగ్ అయితే సింపుల్ గా చాలా బాగా నచ్చింది. ఇంకోటి వచ్చేసి ఈ హాల్ కి సంబంధించి బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇదే చూడండి. సో ఇది అండి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇలా ఆల్రెడీ పెట్టించేశారు. అండ్ బెడ్ లైట్ చిన్నది అక్కడ ఉంది. సో ఇక్కడ బెడ్ లైట్ కూడా పెట్టించుకోవచ్చు. అండ్ ఏసీ కాలర్ కూడా సెటప్ ఇక్కడ పెట్టించుకోవచ్చు అండి, ఏసీ సెటప్. సో దీంట్లో మైనస్ అంటే ఏసీ కోసం వీళ్ళు హోల్ పెట్టిలేదు, అదొకటే మైనస్ పాయింట్. ఇంకా మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో మనం ఇలానే బయటకు వచ్చేసి హాల్లో మనకు వచ్చేసి ఇక్కడ ఒక
వాష్ బేసిన్ అయితే ఉందండి. సో వాష్ బేసిన్ చూడండి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో వాటర్ కూడా వస్తున్నాయి. సో వాటర్ ప్రాబ్లం కూడా లేదండి. సో మనకైతే హౌస్కి సంబంధించింది వాష్ బేసిన్ కూడా ఉంది, వాటర్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చిన్న సింపుల్గా చాలా బాగుంది డిజైనింగ్ కూడా. అండ్ ఇక్కడ కూడా చూసుకొని మాస్టర్ బెడ్రూమ్కి బయట మనం ఇక్కడ కూడా పైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది డిజైనింగ్. అండ్ పైన బుద్ధుని కూడా చాలా బాగా ఫ్రేమ్ నచ్చితే నాకైతే నచ్చింది. ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇదే అండి మాస్టర్ బెడ్రూమ్. సో చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఒక కిటికీ అనమాట. సో వెంటిలేషన్ కోసం ఈ 2 కిటికీలు చాలా బాగుంటాయి. లేదు మనకు అవసరం లేదు పడుకునేటప్పుడు ఈ 2 క్లోజ్ చేసేసుకుంటే కూడా ఈ రూమ్ అనేది డార్క్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ పియూపీ చూసుకోండి లైటింగ్. సో పియూపీ కూడా సింపుల్ గా చాలా బాగుంది, పెద్దగా ఉంది. సో నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంది. అండ్ స్పేస్ చూసుకోవచ్చు, పక్కన ఇంకొక బెడ్ వేసుకునేంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి, వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ పైన చూసుకోవచ్చు ఇలా మనకు అవసరం లేని స్టోరేజ్ వస్తువులన్నీ ఇక్కడ లోపల పెట్టేసుకోవడానికి అయితే స్పేస్ అయితే ఉందన్నమాట. సో చాలా బాగుంది ఇది మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏసీ కావాలంటే ఏసీ అక్కడ ఫిట్ చేసుకోవచ్చండి ఈ రూమ్ లో. సో ఏసీ కోసం సాకెట్ అయితే ఉంది, హోల్ ఒకటి పెట్టలేదు, ఆ హోల్ కావాలంటే మనం పెట్టించుకుంటే బాగుంటుంది. అండ్ మన డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే చూడండి. సో డ్రెస్ కోసం ర్యాక్స్ ఉన్నాయి, పక్కన బీరో పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ బెడ్ మీదనే మనకు వచ్చేసి స్విచ్ బాక్స్ పక్కన చూడండి, ఛార్జింగ్ సాకెట్స్ పక్కనే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. సో ఇది అండి ఈ మాస్టర్ బెడ్రూమ్. ఇంకా మనం కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ లోకి వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి చూసుకుంటే ఇలా వీళ్ళైతే డిజైనింగ్ చేయించారు, చాలా బాగుంది. నాకైతే ఇది మేబీ ప్లైవుడ్ అనుకుంటాను. సో ప్లైవుడ్ తో చేయించారు అనుకుంటాను, బాగుంది డిజైనింగ్ సింపుల్ గా. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు పైన చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి అండ్ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి కిచెన్ దగ్గర కూడా వీళ్ళైతే ఇలా పైప్ పెట్టి చేశారు కవర్ చేసుకోవడానికి. పైన ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది చూడండి పెట్టుకోవడానికి. సో అది బాగుంది. ఇంకా మనం అయితే కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుదాం. సో కిచెన్ లో వచ్చేసి చూసుకుంటే చాలా పెద్దగా ఉందండి, కొంచెం అంటే మరి చిన్నగా కాకుండా కొంచెం స్పేస్ అయితే బాగుంది. ఒకేసారి ఒక 5 మెంబర్స్ నిల్చున్నా కూడా ఇదైతే స్పేస్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కిచెన్ సెటప్ ఏరియా. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ అయితే ఉంది, వాళ్ళు క్లోజ్ చేస్తారు, అది మీకు అవసరం ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ పెట్టుకోవచ్చు అండి, మనం గ్యాస్ పెట్టుకుంటే కింద గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు. సో స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఉంది అనమాట. సో వాష్ బేసిన్ ఏరియా ఇది. సో వాటర్ చూసుకోవచ్చు, సో వాటర్ కూడా వస్తుంది. అండ్ మనకు ఉప్పులు పప్పులు ఇలాంటి కప్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ కొంచెం బరువైన వస్తువులు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. అండ్ ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కి పక్కన ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ బోర్డ్ కూడా మనకి మళ్ళీ బయట నుంచి ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది అండి కిచెన్ సెటప్. అండ్ మిక్సీ గ్రైండర్ దాని కోసం ఇక్కడ సాకెట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకా వాటర్ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తుంటే పక్కనే పూజ గది. సో పూజ గది కూడా చాలా పెద్దగా ఉందన్నమాట, బాగా నచ్చింది నాకైతే. పూజ గది కొంచెం పెద్దగా పెట్టించారు, బాగా సింపుల్ గా. అండ్ చూసుకోవచ్చు ఓం అని చెప్పేసి మనకు స్వస్తిక్ సింబల్ ఉంది కదా, స్వస్తిక్ సింబల్ తో టైల్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ దేవుని గుడికి ఒక చిన్న లైట్ సెటప్ అయితే పెట్టించారు. సో ఇది అండి కిచెన్. ఓకే, ఇంకా మనం హాల్లోకి వెళ్దాం. హౌస్ మొత్తం చూసారు కదా. సో చాలా విశాలంగా పెద్దగా ఉంది. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది అండ్ పీస్ఫుల్ అనమాట. సో మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నేషనల్ హైవే పక్కనే కాబట్టి కొంచెం వెహికల్ సౌండ్స్ ఒకటి అయితే ఉంటుంది, అదొక మైనస్ పాయింట్ చెప్పుకోవచ్చు. బట్ అలా అని చెప్పేసి డైలీ అయితే రొటీన్ ఉండవండి. సో అప్పుడప్పుడైతే వెహికల్స్ వెళ్తుంటాయి అంతే, కాబట్టి కానీ మరి అంత డిస్టర్బెన్స్ అయితే లేదండి. దీనికి మన హౌస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి అంత వెహికల్ సౌండ్స్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హౌస్ గురించి మాట్లాడుకుంటే ఈ హౌస్ సైజెస్ గురించి మనకైతే తెలియాలి. సో హౌస్ సైజెస్ వచ్చేసి మనం మాట్లాడుకుందాము లేట్ చేయకుండా. సో మెయిన్ ఇంపార్టెంట్ మనకు అదే కాబట్టి. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 60x38 అండి, 60x38. సో మనకు వచ్చేసి ఇది 5.28 సెంట్స్, 5.28 సెంట్స్ అనమాట. సో దీనికి వచ్చేసి మీరు హెవీ ప్రైస్ అనుకోవచ్చండి. సో హెవీ ప్రైస్ అయితే కాదు, ఇది వచ్చేసి జస్ట్ మనకు వచ్చేసి 45 lakhs అండి. సో 45 లక్షలు అనమాట. సో 45 లక్షలకే మనకి ఈ 5 సెంట్స్ హౌస్ వచ్చేసి సేల్కి అయితే ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి వీళ్ళు ఫిక్స్డ్ అయితే కాదండి, సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కొంచెం తగ్గించడానికి అయితే వీలు ఉంది. మీరు వచ్చి మొత్తం హౌస్ చూడండి, హౌస్ చూసిన తర్వాత మనకైతే ఈ హౌస్ నచ్చింది మేము తీసుకుంటాం, మనకు కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడతాము. సో వాళ్ళు వచ్చేసి కొంచెం నెగోషియబుల్ గా అయితే తగ్గిస్తామని చెప్పారు. అండ్ ఈ ఇంటికి వచ్చేసి మున్సిపల్ వాటర్ ఉంది, సంపు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోర్ వాటర్ కూడా ఉందన్నమాట, ఎటువంటి డౌట్ లేదు. వాటర్ కూడా మనకు వచ్చేసి ఫ్లూయెంట్ గా చాలా బాగుంది, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. అండ్ ప్లంబింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, పెయింటింగ్ పరంగా, డిజైనింగ్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది. సో మనం టైల్స్ లో చూసుకోవచ్చండి. సో టైల్స్ డిజైనింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ హౌస్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న హౌస్ అండి. సో ఫ్యామిలీ వాళ్ళకి చూసుకోవచ్చు. ఇవన్నీ చాలా వరకు అయితే బిల్డర్స్ కట్టిస్తే ఇంత డిజైనింగ్స్ అయితే ఉండేవండి హౌస్ కి. ఒక హౌస్ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టంతో కట్టుకున్న హౌస్ అనమాట. సో హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేసుకున్నారు వీళ్ళు. బట్ వీళ్ళు ఏమంటే వాళ్ళ పిల్లలకి స్టడీ అనేది దూరం అవుతుందని చెప్పేసి సిటీలో ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు సిటీలోకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ సిటీ అవుట్కట్స్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ అవుతున్నారు, అందుకే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఇంతే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి
కబోర్డ్స్ లేవండి, హౌస్కి కబోర్డ్స్ లేవు. మీరు కబోర్డ్స్ మీకు కావాలి మేము చేయించుకుంటాం అనుకుంటే మీరు చేయించుకుంటే బెటర్. సో రిమైనింగ్ ఇంకా ఏ వర్క్ అయితే పెండింగ్ అయితే లేదు, అండ్ ఎటువంటి లోన్ లిటికేషన్స్ కానీ లేకపోతే ల్యాండ్ లిటికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏది లేదు. సో అన్ని క్లియర్గా ఉన్నాయి, వాళ్ళ పేరు మీదనే హౌస్ అయితే ఉంది. సో మీకు వచ్చేసి ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ లోన్ తీసుకొని కట్టించుకుంటాము అంటే మీరు లోన్లో వెళ్తాము, అంత అమౌంట్ మేము పే చేయలేమంటే మీకు లోన్ సైడ్ నుంచి కూడా హెల్ప్ చేస్తాము. మీకు వచ్చేసి టోటల్ హౌస్ క్లియర్గా మొత్తం మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి హౌస్కి కీస్ మీ చేతికి ఇచ్చేంత వరకు మేమైతే సపోర్ట్ చేస్తాము. మీకు లోన్ కావాలంటే లోన్ సైడ్ నుంచి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, సో ఇది అండి హౌస్ గురించి. హౌస్లో అయితే ఎటువంటి మేజర్ మైనస్ పాయింట్స్ అయితే లేవు. సో చిన్న చిన్న మైనస్ పాయింట్సే, ఒకటి రెండు, ఇంకా ఇంతకంటే ఏం మైనస్ అయితే లేదు. హౌస్ అయితే చాలా బాగుంది, ఈజీగా కొనుక్కొని మూవ్ అయిపోయి హౌస్ అయితే మీరు తీసేసుకొని వాడుకోవచ్చు. సో హౌస్ అయితే చాలా బాగుంది. సో మనకు వచ్చేసి 45 lakhs మనకు 5 cents అంటే అంత ఈజీ కాదు, అది కూడా నేషనల్ హైవేకి పక్కనే. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ప్రజెంట్ ఇది డెవలపింగ్ ఉన్న ఏరియా అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాం చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు హౌస్ గురించి డీటెయిల్స్ కావాలన్నా లేకపోతే ఏమైనా తెలుసుకోవాలన్నా లేదు మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేమైతే మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తాము, హౌస్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి హౌసెస్ని మీరు త్వరగా చూడాలి, తక్కువ బడ్జెట్లో మాకు మంచి హౌస్ కావాలి అని మీరు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే మేము ఏదైనా హౌస్ వీడియో పెట్టేసి మీరు తీసుకోవాలని ట్రై చేస్తే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు. సో దానివల్ల మేమైతే ఏం చెప్తున్నాము, మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీకోసం చెప్తున్నాం, మా కోసం అయితే కాదండి. ఓకే, అండ్ మీ హౌస్ కానీ మీ ల్యాండ్స్ కానీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సేల్ చేసి పెడతాము. అది కర్నూలు లోకల్లో వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తామండి. కొంచెం కర్నూలు సిటీ అవుట్కట్స్కి రావాలంటే మాకు పెట్రోల్ చార్జెస్ ఇవైతే ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకొని దాన్ని మీరు పే చేస్తే మేము వచ్చి మీ హౌస్ది వీడియో షూట్ చేసి మా ఛానల్లో పెడతాము. ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పరంగా అది ఆ కమిషన్ అవన్నీ కూడా హౌస్ సేల్ అయిన తర్వాత మాట్లాడుకున్నామండి, ముందర మేము మాట్లాడము. సో సేల్ చేసేంత వరకు అయితే మేమైతే మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి హౌసెస్ అయితే మళ్ళీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో తక్కువ బడ్జెట్లో మంచి మంచి హౌసెస్ మీకు చూపిస్తాము. ఓకే, సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.